జై శ్రీరామకృష్ణ. నరేంద్రునిలో అంతర్గతమై ఉన్న శక్తుల గురించి శ్రీరామకృష్ణులు. ఒకరోజు సుప్రసిద్ధ బ్రహ్మ సమాజ నాయకులైన కేశవచంద్రసేన్, విజయకృష్ణ గోస్వామి తదితరులు శ్రీరామకృష్ణుల సమక్షంలో కూర్చొని ఉన్నారు. యువకుడైన నరేంద్రుడు కూడా అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భావసమాధిమగ్నులై కేశవును, విజయ్ను అనుగ్రహ దృక్కులతో వీక్షించారు. పిదప ఆయన దృష్టి నరేంద్రునిపై పడింది. శ్రీరామకృష్ణులో మనోపలకముపై నరేంద్రుని తేజోమయ భావజీవిత చిత్రము కదలాడింది. తక్షణము కేశవాదులు పూర్తిగా వికసించిన జీవితాలతో నరేంద్రుని భావజీవితాన్ని పోల్చుకొని నరేంద్రుణ్ణి ఆప్యాయంగా పరికించారు. ఆ సమావేశం పూర్తి కాగానే ఆయన సమృద్ధంగా ఉన్న ఒక శక్తి కారణంగా కేశవ్ లోకప్రసిద్ధుడైనాడు. కానీ నరేంద్రునిలో అటువంటి శక్తులు 18 ఉన్నాయి. కేశవ విజయుల హృదయాలు దీపశిఖ వంటి జ్ఞానజ్యోతితో ప్రకాశవంతమైనాయి. కానీ నరేంద్రుని హృదయంలో సాక్షాత్ జ్ఞానభాస్కరుడే ఉదయించి ఆ శక్తిని అతనిలో కించిత్తు మాయాభ్రాంతులను సైతము సమూలంగా రూపుమాపినట్లు నేను కనుగొన్నాను. అంతర్దృష్టిరహితుడైన ఒక దుర్బల మనస్కుడు తనను శ్రీరామకృష్ణులే స్వయంగా ప్రశంసిస్తే గర్వంతో ఉప్పొంగిపోయి తన్మయుడైపోవడము తథ్యము. కానీ అటువంటి ప్రశంసకు నరేంద్రుని మానసిక ప్రతిస్పందన పూర్తి విరుద్ధము. అసాధారణ అంతర్దృష్టిని సంతరించుకున్న నరేంద్రుడి మనస్సు కేశవ్, విజయుల సుగుణాలతో స్వకీయ గుణాలను నిష్పక్షపాతంగా పోల్చుకున్నది. అతను ఆ విధంగా శ్రీరామకృష్ణులు ప్రశంసించడాన్ని నరేంద్రుడు తీవ్రంగా నిరసిస్తూ, మహాశయ, మీరు ఏమంటున్నారు? ఈ మాట వింటే జనము మిమ్మల్ని పిచ్చివాడి క్రింద జమ కడతారు. లోకప్రసిద్ధుడైన కేశవ్, ఉదారుడైన విజయ్ ఎక్కడా? మామూలు పాఠశాల విద్యార్థినైన నేను ఎక్కడా? మా మధ్య అస్థిమశాకాంతరం ఉంది. దయచేసి మళ్ళీ అలా ఎన్నడూ పోల్చకండి నేను వేడుకున్నాడు. అతడి నిరసనను విని శ్రీరామకృష్ణులు ప్రసన్నులై ఆప్యాయత ఉట్టిపడే కంఠంతో ఇలా అన్నారు. నేను ఏం చేయాలి నాయనా? నేనే అలా పలకానని అనుకుంటున్నావా? తల్లి ఇదంతా నాకు దర్శింపచేసింది, అందుకే అలా చెప్పాను. తల్లి నాకెప్పుడు సత్యాన్నే దర్శింపచేస్తుంది, ఎన్నటికీ అసత్యాన్ని చూపదు. అందువలననే నేను అలా మాట్లాడాను. అందుకు నరేంద్రుని నిరసన. తల్లి జగజ్జనని తమకు ఇది దర్శింపచేసిందని లేదా అలా వచించిందని చెప్పి నరేంద్రుని సదా శ్రీరామకృష్ణులు సంతృప్తిపరచలేకపోయేవారు. శ్రీరామకృష్ణుల దర్శనాలలోని నిజాలను సంశయిస్తూ నిర్మోహమాటంగా మాట్లాడే ధైర్యశాలి అయిన నరేంద్రుడు తరచూ ఇలా అనేవాడు. మీకు ఇవన్నీ తల్లియే దర్శింపచేస్తుందని ఎవరు చెప్పగలరు? మీ మెదడులో జనించే కల్పనలు కావచ్చునేమో. నాకే అటువంటి అనుభవాలు కలిగితే తప్పకుండా వాటిని నా మెదడు కల్పించే వెర్రి తలంపులుగా పరిగణిస్తాను. మన కళ్ళు, చెవులు, తక్కిన ఇంద్రియాలు విశేషంగా ఒక విశిష్ట గుణము గల ఒక ప్రత్యేక వస్తువును చూడాలనే కోరిక కలిగినప్పుడు తరచూ మనలను మోసపుచ్చుతాయని విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రము నిర్వివాదాంశముగా రుజువు చేసి ఉన్నాయి. నేనంటే మీకెంతో ఆప్యాయత ఉంది. ప్రతి విషయంలోనూ నేను ఘనత వహించాలని ఆశిస్తున్నారు. అందుకే కాబోలు మీకు అటువంటి దర్శనాలు కలుగుతున్నాయి. నరేంద్రుని వాదన పటిమ. ఆధునిక పాశ్చాత్య శరీర ధర్మశాస్త్ర, మనస్తత్వశాస్త్ర పరిశోధకులకు మార్మికులుగా పరిగణించబడే ఒక కోవకు చెందిన వ్యక్తులు పొందే దర్శనాలను భ్రమలుగా చూపినట్లు సముచిత దృష్టాంతాల సహాయంతో నరేంద్రుడు తరచూ శ్రీరామకృష్ణులను ప్రయత్నించసాగాడు. శ్రీరామకృష్ణుల మనస్సు ఉన్నత భావభూములలో నెలకొని ఉన్నప్పుడు నరేంద్రుని ఆ కుర్రతనపు ప్రయత్నాన్ని సత్యము తెలుసుకోవాలని అతడి ప్రగాఢ వాంఛగా ఎంచి
అతడి పట్ల మరింత ప్రసన్నులవసాగారు. కానీ మామూలు బాహ్య చైతన్య స్థితిలో ఉన్నప్పుడు బాలక మనస్కులై శ్రీరామకృష్ణులు అతడి కుశాగ్ర వాదనలు విని ఆరాటం చెందేవారు. అప్పుడాయన సందిగ్ధావస్థలో పడిపోయి ఇలా ఆలోచించేవారు. ఆహా! నరేంద్రుడు త్రికరణశుద్ధిగా సత్యసంధుడు, అసత్యమాడడు. సత్యమైన భావనలు మాత్రమే నరేంద్రుని వంటి సత్యసంధుల మనస్సులలో జనిస్తాయని శాస్త్రాలు నొక్కి వ్యాఖ్యానిస్తున్నాయి. అటువంటప్పుడు నా దర్శనాలు పొరపాటు అయ్యే ఆస్కారం ఉందా? కానీ అనేక విధాల నా దర్శనాలను ఇంతకు మునుపు పరీక్షించి తల్లి ఏది సత్యమో దానినే నాచే దర్శింపచేసిందని రూఢీపరుచుకునే ఉన్నాను. పైగా అవి సత్యాలే అని ఆమె ముఖత పదే పదే విన్నాను కూడా. అటువంటప్పుడు సత్యమే జీవితంగా గడిపే నరేంద్రుడు ఆ దర్శనాలను నా కల్పనలని ఎందుకు చెప్తున్నాడు? నా దర్శనాలను గురించి తెలుపగానే అవి సత్యాలే అని ఎందుకు అతడు అంగీకరించడం లేదు? ఇలా కలత చెంది చివరికి ఆయన ఆ విషయాన్ని అమ్మకు నివేదించాడు. అతడి మాటలు ఎందుకు వింటావు? ఇదంతా సత్యమేనని స్వల్పకాలంలోనే అతడు అంగీకరిస్తాడు అనే అమ్మ అభయవచనాలు విన్న తర్వాత శ్రీరామకృష్ణులు నిశ్చింతులైనారు. పైన చెప్పిన దానిని మరింత బాగా అర్థం కావడానికి ఉదాహరణగా ఇక్కడ ఒక సంఘటనను పొందుపరుస్తున్నాము. జై శ్రీరామకృష్ణ.